వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుతో ప్రధాన నగరాల్లో తీవ్ర సమస్యగా మారుతున్న చెత్త డంప్ యార్డులు నిర్వహించాల్సిన అవసరం లేదని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని అల్లీపురం డంపింగ్ యార్డ్ 54వ డివిజన్లో పర్యటించి వేస్ట్ ఎనర్జీ ప్రాసెసింగ్ ను పరిశీలించారు. అనంతరం భగత్ సింగ్ కాలనీలో పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేసే ఏర్పాట్లను పరిశీలించారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను గతంలో తాము ఏర్పాటు చేసినప్పటికీ గత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని 10లో 2 మాత్రమే కొనసాగాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాటిని పునరుద్ధరించామన్నారు. దీంట్లో కింద 3 పైన 3 కింద 3 ఇది నెల్లూరులో భగత్ సింగ్ కాలనీలో ఎంతో కాలం నుంచి దాదాపు 30-40 ఏళ్ల నుంచి యాక్చువల్గా వాళ్ళు నివసిస్తున్నారు. కానీ వాళ్ళకి పట్టాలంటే ఇవ్వాల. గత ప్రభుత్వం అయితే వాళ్ళకి ఒక కాగితం ఇస్తుంది, మీరు ఇక్కడ ఉంటుండారని. దాన్ని వాళ్ళు యాక్చువల్గా పట్టాలనుకుని బ్యాంకులకు తీసుకుపోతే బ్యాంకులో ఇది పట్టా కదమ్మని రిజెక్ట్ చేయడం జరిగింది. మొన్న ఎలక్షన్స్ కి ముందు వాళ్ళ నా దగ్గరికి ఆ కాగితాలు తీసుకొని వచ్చారు. సార్ ఇది పట్టా అని ఇచ్చారు, కానీ ఇది పట్టా కాదంట, మేము బ్యాంకులకు పోతే బ్యాంకులు చెప్పారని నాకు చూపించడం జరిగింది. అప్పుడే నేను చెప్పాను, ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను తీసుకుని ఇక్కడికే వస్తాను. నేను యాక్చువల్గా మార్చి 1వ తేదీ తీసుకొచ్చాను. రేపు యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించుకుని అధికారులకు ఆదేశించాం. కలెక్టర్ గారు వాటిని స్క్రూటినైజ్ చేశారు. ఒక 650 వరకు యాక్చువల్గా రెడీ చేశారు ఫస్ట్ ఫేజ్ లో. ఆ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు. ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్తారు, ప్రజలకు చెప్పింది చెప్పినట్టు చేయాలి. బెడ్ మీద ఉండే పేషెంట్స్ అటెండర్ సపోర్ట్ కావాల్సింటే 15,000. రేపు 15వ తేదీ నుంచి ఆగస్టు 15 నుంచి మహిళలకి ఎలక్షన్స్ కు ముందేదైతే చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం, 3 ఉచిత సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని మాట తప్పకుండా చేశాం. అదేవిధంగా డిఎస్సి కండక్ట్ చేశారు. యాక్చువల్గా దాన్ని కూడా తొందరలో అపాయింట్ చేస్తాం.